అసలు చెప్తారు కదా మనకు, అంటే మన ఇంటి ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పొద్దు. మనం ఎట్లా ఉంటున్నాము ఇంట్లో 4 గోళ్ల మధ్య అనేది మన జీవితం. కానీ ఏదన్నా హెల్త్ ఇష్యూస్, రోగం ఏదైనా ఉంటేనంటే దాన్ని 10 మందికి చెప్పాలంట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక ఐడియా ఇస్తారు, ఈ మందు వేసుకోనో ఇక్కడికి వెళ్ళానో అక్కడికి వెళ్ళాను. కానీ అది మీరు చేసి ఉంటే మీరు ఈ పాటికి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు కదా. అయినా పర్లేదు, ఇప్పటికన్నా మీరు మనసుని చక్కగా చేసుకుని బయటకు వచ్చారు. ఇంకా మీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు, మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం తప్పకుండా వస్తుంది, రావాలని మేము అందరం ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళు ఎంతో మందికి సేవ చేశారు. కల్మషం లేని మీ మనసు. మనం ఆది చేసి 22 సంవత్సరాలు అంతే. మీరు అలాగే ఆరోగ్యం వల్ల కొంచెం కానీ మనిషి మాట కానీ ఆ చిరునవ్వు మిస్ అయింది. మీరు ఎంతో మందిని నవ్వించారు. మీ పర్ఫార్మెన్స్ తో ఎంతో మందిని ఎంటర్టైన్ చేశారు, ఎంతో మందికి సపోర్ట్ చేశారు, ఎంతో సేవ కూడా చేశారు. అయినా కూడా మీరు ఈ రోజు ఈ పరిస్థితిలో ఇలా ఒక ఆర్టిస్ట్ గా మనం రోజు కలవకపోవచ్చు, మాట్లాడుకోకపోవచ్చు, కలిసి పని చేయకపోవచ్చు, కానీ మన కుటుంబంలో ఒక్కరిలా ఉన్నారు అంటే అదే ముఖ్యం కదమ్మా. సినిమా ఇండస్ట్రీ అంటే మన కుటుంబం సభ్యులమే అందరం. ఎవరికి ఏమైనా కూడా మన అనుకుంటాం కాబట్టి మన కుటుంబం. కలవం కానీ ఎక్కడ చూసినా వాళ్ళు మా వాళ్ళు అంతే. ఆ మన అనేది ఒకరికొకరు పరిచయం పెద్ద ఉండక్కర్లేదు, కానీ మా వాళ్ళు, మా హీరోలు, మా హీరోయిన్స్, మా డైరెక్టర్లు, మా ప్రొడ్యూసర్స్, మా ప్రొడక్షన్ వాళ్ళు, మా లైట్ మ్యాన్స్, అంతా మా 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 అంతే. మా అనేది వదలలేం. ఒకరికొకరు పరిచయాలు అక్కర్లా, మన కుటుంబం అంతే. కానీ ఆ కుటుంబంలో ఒక మనిషి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం అనేది మా అందరి దురదృష్టం. మీరు స్క్రీన్ పైన కనిపించకపోవడం అనేది ఆడియన్స్ వాళ్ళు చాలా మిస్ అవుతారు. చాలా వాళ్ళందరూ ఆశీర్వాదంతో మళ్ళా స్క్రీన్ మీదకి వస్తాను, వాళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయి అని నమ్ముతున్నా. మీ అందరూ ఇంకా నాకేం భయం లేదు, ఆ భగవంతుడు ఉన్నాడు, వస్తా తప్పకుండా రావాలి. మీరు మళ్ళీ అసలు అలా స్క్రీన్ పైన ఒక వెలుగు వెలగాలి. వెలుగుతామా, కంపల్సరీ వెలుగుతాం. అదైతే నేను తప్పకుండా కోరుకుంటున్నాను. తప్పకుండా. చాలా బాధగా ఉంది. ఒక సంతోషమైన విషయాలు కొంచెం సేపు మాట్లాడుకుందాం. తప్పకుండా. మీరు మంచి స్టార్స్ తో చాలా వర్క్ చేశారు. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, ఆయనతో మీ అనుబంధం, ఎందుకంటే ఆయన మన ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మ్స్ నుంచి వర్క్ చేశారు కదా. సో ఎలా ఉండేది? చాలా చాలా బాగుండేమో. అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే వయసులో చాలా చిన్నవాడు, ఇంత ఆప్యాయంగా ఉండేవాడు మా నాతోని. మేము ఆది సినిమా చేసినప్పుడు అక్కడికి ఎక్కడికో పోయి అట్లా తిరిగి వచ్చేవాళ్ళం. అంత ఆప్యాయంగా మాకు పేరున ఆది టీంలో అందరికంటే నేనంటే బాగా ఇష్టం. హరికృష్ణ గారికి మరే ఫిష్ అని హరికృష్ణ గారు కారులో వెళ్తూ కూడా పిలిచేవారు. అప్పుడు నేను విజయనగర కాలనీలో ఉండేవాడిని. అప్పుడు హరికృష్ణ బాబు కూడా విజయనగర కాలనీలో ఉండేది. ఎంత ఆప్యాయంగా పిలిచేవారు. అట్లనే సేమ్ హరికృష్ణ గారు ఎంతనో, హరికృష్ణకు ఎన్టీ రామారావు ఎంతనో సేమ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా సేమ్ అంతే అమ్మా. అంత ఆప్యాయంగా ఉండేవారు. అవును, నేను 2 సినిమాలు చేశాను, ఆది, అల్లరి రాముడు. రెండిట్లోనూ చిన్నప్పుడు బాబుకి మదర్ గా చేశాను. అప్పుడు సో ఎక్కడ కనిపించినా అన్నపూర్ణ స్టూడియోలో కానీ ఎక్కడ కనిపించినా మాట్లాడతారు బాగా. ఎక్కడ కనిపించినా అమ్మ ఎలా ఉన్నారు. సో అంత క్లోజ్ గా మీరు ఇంకా క్లోజ్ కదా, చాలా క్లోజ్, చాలా క్లోజ్ అమ్మా, బాగా క్లోజ్. అసలు చాలా ప్రేమ ఎక్కువ. ఎన్టీఆర్ గారికి ప్రేమ చాలా
చాలా ఎక్కువ విపరీతమైన ప్రేమ. ఇంకా ఆయనకి ఇట్లా విషయం ప్రాబ్లం తెలియదు, తెలియదు. ప్రాబ్లం ఇప్పుడు తెలియదు. తెలుసు, ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తప్పకుండా. తెలియవచ్చు, తెలియ తెలిస్తే మాత్రం తెలియాలి కూడా. ఇమీడియట్ గా తెలిసాక react మిమ్మల్ని మన ఇండస్ట్రీలో నాకు తెలిసి సగం పైగా మిమ్మల్ని ఎందుకు చెప్పలేదు అని, మాకెందుకు ఇంతకాలం నువ్వు అవును. చెప్పకుండా ఉన్నావు అని అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఉంటుంది. వాస్తవం వాస్తవం. పవన్ కళ్యాణ్ గారితో ఇక పవన్ సార్ అయితే ఖుషి సినిమా నుంచి నాకు ఒక మంచి ఆప్యాయతగా వెంకటన్న గారు అని అప్పటి నుంచి ఆయన అంత ఆప్యాయంగా వెంకట్ గారు అసలు వెంకటన్న గారు తప్ప అరే వెంకట్, అరే ఫిష్ ఇట్లాంటిది ఏం లేదు. అరే అనే మాట ఈ రోజు వరకు అయితే ఆయన పవన్ సార్ నోట్ల కానీ నేను వినలేను. ఎవరిని కూడా అన్నది కూడా తెలియదు నాకు. నాకు తెలిసింది మాత్రం వెంకటన్న గారు, వెంకట్ గారు చాలా మర్యాద, చాలా మర్యాద, సాటి మనిషి అంటే అభిమానం. బాగా. సో తర్వాత చిరంజీవి గారి ఇంటికి కూడా మేము ఇద్దరం వెళ్ళినాం. మ్యారేజ్ చాలా ఇష్టం చిరంజీవి అంటే, బాగా ఫ్యాన్. లేదు ఇట్లా మా అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళు అంటే మ్యారేజ్ ఉంది కదా, సరే పోదాం పో అని చెప్పి ఇక పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి ఆడికి వెళ్ళి అన్నయ్య ఇంటికి వెళ్తే అసలు మంచి రాణిస్తారో అసలు లేదా అనుకున్నాం, మేమనుకున్నాం అసలు రాణిస్తారో లేదా అనుకున్నాం. నువ్వు ఇన్ని సినిమాలు చేసినావు, అసలు ముఖ పరిచయం ఏం లేదు. మా తనకు అన్నగారికి నేను తెలుసు, నాకు అన్న తెలుసు, కానీ పరిచయాలు ఏం లేవు. ఏ రోజు కూడా కలవడం లేదు, కలవలేను కూడా. అసలు ఇంటికి పోవడమే ఏ ఫిష్ అనుకుంటా. అరే దీన్ని నా బాబు నేను ఎప్పుడు కలిసిన, అసలు కలవలేదు నేను. అదే మన సినిమా, ఒకరినొకరు కలవక్కర్లేదు, అందరికీ అయితే మనం సినిమా చేస్తున్నాం 150 వినాయక్ గారు డైరెక్షన్, మనం చేస్తున్నాము, నీ గురించి మనం మాట్లాడుకున్నాం అంటారే అన్నా స్టార్ థ్యాంక్స్ అన్న అని కూర్చొని చాలాసేపు మాట్లాడి కాఫీ తాగిపించి ఆప్యాయత, అసలు అనురాగం, బాబా నేను అసలు ఊహించలే. తనైతే అసలు నిజంగానే అసలు ఇట్లా అంటే నేను కరెక్ట్ అని ఇట్లా రైట్ అని. మళ్ళా వచ్చేటప్పుడు పెద్ద స్వీట్ బాక్స్ ఉంటుంది, కాకినాడ కాజా అని చెప్పి అందరూ అన్నయ్యకి తీసుకుపోతే అన్నయ్య మాకు వేరే మీ మ్యారేజ్ పెద్ద ఇంత ప్లేట్ ఇప్పటికే ఉన్నది ఇంట్లో, ఇప్పటికి ఇంట్లో ఉంటుంది. అది వదలది ఉన్నది అని చెప్పి సరే ఉన్నది. కానీ చాలా మంచి ఆప్యాయత, అనురాగం. అసలు మేమైతే ఊహించలే ఇంత ట్రీటా, అసలు ఊహించలే. చాలా యాక్సెప్ట్ చిరంజీవి అందుకే మామూలు కాదమ్మా. హెల్పింగ్ నేచరు అనేది దృష్టికి వస్తే నాకు అంత పెద్దది లేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఆధారాభిమానం అనేది చాలా గొప్పది. నేను అనుకుంటున్నాను ఏంటంటే అంత గొప్ప వ్యక్తి ఇది అసలు చిన్న విషయం ఇది అని అనిపించింది నాకు. ఏదో సంప్రదించలే ఇక్కడ ఇప్పుడు కొంచెం మీరు ముందుకు వచ్చారు కాబట్టి ఇక మీ ప్రతి అడుగు పువ్వుల బాట అవుతుంది. అంతే అసలు మీరు అక్కడ ఆగిపోయి మీ మనస్కరించక బయటికి రాలేకపోయారు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.